సంక్రాంతి సీజన్ కోసం కొన్ని నెలల ముందు నుంచే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతికి తమ సినిమాలు రిలీజ్ చేయాలని పోటా పడుతూ ఉంటారు. ఆసే డేట్స్ కోసం కొన్ని మంత్స్ ముందు నుంచి ఖర్చీఫ్ వేసుకుంటారు. ఈ క్రమంలో 2025 సంక్రాంతికి చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకీ సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చేస్తున్నారు. వీటితో పాటు మరొక 2-3 సినిమాలు కూడా రేస్ లో పాల్గొంటున్నట్లు టాక్ వినిపించింది. వాటిలో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఒకటి. కానీ ఇప్పుడు ఈ మూవీ పండగ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే అనే టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా పుష్ప 2 ఈవెంట్ లో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. నిర్మాతను ఈ సినిమా గురించి ప్రశ్నించగా పొంగల్ రిలీజ్ అనుకున్న మాట వాస్తవమే, కానీ ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉందని, బెస్ట్ ఇవ్వడానికి టీం పనిచేస్తుందని, సో ఖచ్చితంగా సీజన్ కు వస్తామనే గ్యారంటీ లేదని చెప్పారు. సో ఇలా మూవీ టీం చెప్పినట్లుగా సంక్రాంతికి రావడం కష్టమని చెప్పేసింది. ఇదంతా మూవీ టీం కు సంబంధించిన విషయం. అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అజిత్ తప్పుకోవడం మెయిన్ గా చరణ్ కు ప్లస్ అవుతుంది. ఎందుకంటే అసలే చరణ్ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో తెలియంది కాదు. పైగా ఇది సీనియర్ హీరోల మధ్య పోటీగా రిలీజ్ అవుతుంది. సో ఏదైనా ఒక సినిమా తగ్గినా కూడా కాస్త కలిసి వస్తుందని చెప్పి తీరాల్సిందే. పైగా గేమ్ చేంజర్ తమిళ వెర్షన్ కు రామ్ చరణ్ ఇమేజ్ తో పాటు డైరెక్టర్ శంకర్ బ్రాండ్ మీద కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. అజిత్ పోటీ ఉంటే ఖచ్చితంగా థియేటర్ సమస్య వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అయింది కాబట్టి అక్కడ చరణ్ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతాయి. పైగా ఎస్జే సూర్య, జయరామ్, కియారా లాంటి స్టార్ కాస్టింగ్ ఎక్కడో కోలీవుడ్ జనాలకు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ లెక్కన అజిత్ డ్రాప్ అవ్వడం గేమ్ చేంజర్ కు బెనిఫిట్ అని చెప్పి తీరాల్సిందే. ఇక్కడ విషయానికి వస్తే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ నిర్మాతలు మైత్రి వారే కాబట్టి భారీ రేంజ్ లో కాకపోయినా వీలైనన్ని వచ్చేలా చూసుకుంటారు. ఇప్పుడు రేస్ నుంచి అవుట్ అయింది కాబట్టి వాటిని చరణ్, వెంకీ, బాలయ్య పంచుకునే అవకాశం ఉంది. ఎంత లేదన్నా ఒక సినిమాకు కొన్ని షోస్ పెరిగినా కూడా భారీ రేంజ్ లో గ్రాస్ పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఓ చిన్న విషయంగా కొట్టిపడేసే అవకాశం లేదు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ పోస్ట్ పోన్ అయిన డైరెక్ట్ గా కూడా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా ఇచ్చిన హింట్ మాత్రం ఇదే. అయితే ఈ ప్లేస్ లో అజిత్ మరో మూవీ విదాముయార్చికి కూడా రిలీజ్ రెడీగా ఉంది. ఒకేలా అది వచ్చినా కానీ అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే తెలుగులో ఆ సినిమాను అంత క్రేజ్ ఏమీ లేదు. ఇక రిలీజ్ తర్వాత గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.